ఇదేంట్రా? అర్చన కోసం స్పెషల్ గిఫ్ట్. ఏమిటో అంత స్పెషల్? చూస్తే తెలుస్తుంది. అబ్బో, బాగుందా? స్పెషల్గా ఉందిరా. నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఓ గోల్డ్ షాప్ ఉండేది. ఆ, అందులో ఉన్న ఈ నెక్లెస్ అర్చన ఎప్పుడు చూసినా దాని మీద చాలా మోజు పడేది. వస్తూ పోతూ దాన్నే చూస్తూ ఉండేది. మారం చేసేది. అన్నయ్య నాకు ఆ నెక్లెస్ను కొనివ్వనేది. ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులుండేవే కాదు, అసలు ఉద్యోగమే లేదు కదా. కానీ ఆ రోజే నేను నిశ్చయించుకున్నాను, ఏదో ఒక రోజు తనకి నెక్లెస్ కొనాలని. ఎన్నో రోజులుగా డబ్బులు కూడబెడుతున్నాను. మొత్తం మీద ఈ నెక్లెస్ కొనగలిగాను. ఈ నెక్లెస్ ఇవ్వడానికి ఇంతకన్నా స్పెషల్ రోజు ఏముంటుంది చెప్పు? గొప్పగా నువ్వు ఇప్పుడే ఇవ్వాలి. ఏంటన్నయ్యా, నన్ను రమ్మన్నావట? ఇదిగో, నా తరఫున నీకిచ్చే పెళ్లి కానుక. ఇందులో ఏముంది? అదేదో నువ్వే చూడు. నువ్వు ఇష్టపడ్డది ఈ అన్నయ్య ఇవ్వలేదంటే అది జరిగే పనేనా చెప్పు? సారీ, ఇవ్వడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక దాన్ని అందులో పెట్టే, జాగ్రత్తగా ఉంచుకో. అయినా నువ్వేం జాగ్రత్తగా ఉంచుకుంటా లేదని రాహుల్కి ఇవ్వు, తానే జాగ్రత్త చేస్తాడు. పాలిష్ చేయాలి. చూడచ్చు, కన్నీళ్లు పెట్టుకు. నువ్వు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నా సరే నేను తట్టుకోలేను. తీసుకో, జాగ్రత్తగా ఉంచుకో. నేను సురేష్కి నిజం ఎలా చెప్పాలి? కానీ చెప్పకపోతే తనని మోసం చేసినట్లవుతుంది. అసలు ఆ ఆకాష్ ఒక మనిషేనా? వాళ్ళ కుటుంబం అంతా దుర్మార్గుల్లా ఉన్నారు. వాళ్ళ కారణంగానే అర్చనకిలా